నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, ఎగ్జిట్ పోల్సే ఫైనలా? మళ్ళీ మోడీ హవా 2027లో బిగ్ గేమ్, రాజకీయ చిత్రపటం మార్పు వస్తుందా? చూసే పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి దీంట్లో. అంటే నిజంగా రెండు విషయాలు, ఒకటి నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్, దాని మీద చర్చ అది చేశారు కదా, అదే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. బీహార్కు సంబంధించినంత వరకు ఉండొచ్చు, లేకపోతే మొన్న లోక్సభ ఎన్నికలప్పుడు అబ్కా పార్ 400 పార్ అని ఒక పెద్ద హంగామా చేశారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా ఓటర్ దగ్గర నుంచి అందరు వచ్చేసి అయిపోయిందని చెప్పారు. తర్వాత మనం కనుక చూస్తే క్షమాపణలు, కన్నీళ్ళు చాలా చూసాం మనం. అందుకనే ఈసారి ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఈ కీలకమైన ఓటర్, యాక్సెస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇట్లాంటి వాళ్ళు నిన్న చెప్పలే. వాళ్ళు నిన్న చెప్పకుండా ఈరోజు బహుశా ఇంకా సేపటికో ఇప్పటికి విడుదల చేశారేమో, ఏదో చేయబోతున్నారు. బట్ ఏదైనా కానీ బీహార్ వరకు చూస్తే కూడా గతసారి మహాగఠబంధన్ చాలా బ్రహ్మాండంగా వస్తుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎన్డీఏ తన్నుకుంటూ వస్తుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తీరా చూస్తే వీళ్ళకి 125, వాళ్ళకి 110, దాదాపు దగ్గరగా కేంద్రంలో అధికారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవటం మినహాయిస్తే ఒక 10 సీట్లు అటు ఇటు అయితే ఏదైనా జరిగి ఉండేది. కాబట్టి ఇప్పటికి కూడా బీహార్ మీద ఏకపక్షంగా మీరు చేయకండి. ఈరోజు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిట్ పేజ్ వ్యాసం ఇస్తున్నాడు. 3 సినారియోస్ ఇప్పటికి కూడా ఉంటాయి. కాబట్టి ఓపెన్ మైండ్తో ఉండమని, నేను ఎగ్జిట్ పోల్ను తిరస్కరించేసి ఇవన్నీ అబద్ధమవుతాయని చెప్పాల్సిన అవసరం మనకేం లేదు, కానీ ఓపెన్ మైండ్తో ఉండడం అవసరం. అది కాక నిన్న కాక మొన్న దేశం అంతా దెబ్బతిని కళ్ళు నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంతలోనే మనం మర్చిపోతే అది కూడా పొరపాటు అవుతుంది కదా. ఇంకోటి దాన్ని బట్టి సర్ర ఎలా పనిచేసింది, ఏమైంది అలాంటివి కూడా వస్తాయి. ఎందుకంటే మిగతా వాళ్ళతో పాటు ప్రశాంత్ కిషోర్ త్రోట్ చెప్తూ వస్తున్నాడు ఈ ప్రభుత్వం అయితే దెబ్బతింటుందని. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సిందే. జూబ్లీ హిల్స్ కూడా, మా జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఏకాభిప్రాయం ఎక్కువగా ఉంది. ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, వీళ్ళు మేనేజ్ చేయలేకపోయారని. అందువల్ల బీహార్ ఎన్నిక అనేది దేశ రాజకీయ గమనంలో కీలక పాత్ర వహిస్తుందని అందరూ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే మీరు చూస్తే మోదీ 6 నెలల ముందు నుంచి ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అయ్యాక ఫస్ట్ రియాక్షన్ కూడా బీహార్ నుంచే ఇచ్చాడు ఆయన. కాబట్టి బీహార్ను అంతర్జాతీయ దృశ్యాన్ని కలపటం అన్నదానికి మోదీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇవన్నీ మరి వర్కౌట్ అయ్యాయా, ఏ మేరకు అయ్యాయి, నిజంగా వన్ సైడ్గా ఉండబోతున్నాయా అంటే మటుకు మనం చూడాలి అని చెప్తున్నాను. అంతే, నేనేమి ఐఎమ్ నాట్ త్రోసిపుచ్చట్లేదు. కానీ మొన్నటి అనుభవాన్ని బట్టి అలాగే యూపీలో మాయావతి ఉదాహరణ దేశానికి ఎగ్జిట్ పోల్స్ పెద్ద చెంపపెట్టు. ఏ ఒక్కరూ మాయావతి వస్తారని చెప్పలా. 2012లో ఆమె థంపింగ్ మెజార్టీతో వచ్చారు. ఇట్లాంటి కొన్ని భిన్నమైనవి ఉన్నాయి. కాబట్టి మనం 14వ తారీఖు ఉదయం వరకు ఓపెన్ మైండ్తో ఉండాలనేంత వరకు చెప్తాను. నేను తలకిందులు అవుతుందా లేదా అని తప్ప అప్పుడే ముందే కూల్చిన కోయిలలాగా చేయాల్సిన అవసరం లేదని. ఇక రెండోది, బీహార్ ఆధారంగా వేసుకున్న జాతీయ రాజకీయాల మీద, ముఖ్యంగా మోదీ ప్రభుత్వం మీద నిన్న నాకు ఒక ముఖ్యమైన మిత్రుడు ఢిల్లీ నుంచి పాలక పార్టీకి చెందిన ఆయన చెప్తున్న ప్రకారం బీహార్ తుది ఫలితం తుదిగా ఎన్ని వస్తాయి అనేది ఎలా ఉన్నా సరే 2017లో దేశం అంతా ఎన్నికలు వస్తాయి. 2027లో 2027లో జాతీయంగా జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి. అందుకోసమే ఇక్కడ లోక్సభ సమావేశాలు కూడా ఇప్పుడు హడావుడిగా కొన్ని రోజులు కుదించి, దాని ఎజెండా కూడా కుదించి తొందరగా జరిపేస్తున్నారు. ఈలో జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు పైనుంచి కింది వరకు మొత్తం మార్చేయటము, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వచ్చే చాలా ప్రభుత్వాలు ఇవన్నీ కూడా 2027 తర్వాత దిగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. సో 2027 జమిలీ ఎన్నికలు అనేవి ఖాయం. దీని మీద రెండో మాట ఏమీ లేదు. అదే బీహార్ నుంచి, యూపీ నుంచి ఇవన్నీ విషయాలు కూడా 2027ను దృష్టిలో పెట్టుకున్నారు. 2027 ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు అంటే ఏ విధంగా అయితే బీహార్లో ఎన్నికలు నితీష్ కుమార్ నాయకత్వంలో జరుగుతాయి, తర్వాత సంగతి చెప్పలేము అన్నట్టే కేంద్రంలో కూడా 2027 తర్వాత మోదీ నాయకత్వం మార్చటం అనే దానికి సంఘ పరివార్ దాదాపు పక్కా ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి ఆయన కూడా సిద్ధమైనారు. తన ఛాయిస్ ఎవరు, కొత్త నాయకుడు ఎవరు అన్నది కూడా
ఈ మధ్యకాలంలో అది నిర్ణయం అయిపోతుంది. దేశ రాజకీయ ముఖ చిత్రం 2027 తర్వాత వేరే రూపం తీసుకుంటుంది, వేరే రకమైనవి కూడా వస్తాయి అనేది చాలా బలంగా చెప్తున్నారు. అందుకనే మోదీ కూడా ఒక్కరోజు కూడా ఒక చిన్న అంశం కూడా విడిచిపెట్టకుండా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. కాబట్టి తర్వాత వారసుడు ఎవరన్న దాని మీద ఆయనకు ఆర్ఎస్ఎస్ కొంచెం అంటే వాళ్ళేమో అమిత్ షా అయితే కుదరదు అని, ఈయనేమో నితిన్ గడ్కరీ అయితే కుదరదు అని. అంటే మూడోసారి ఇంకా మూడో అయిపోయారు, నాలుగోసారి ఇంకా ఛాన్స్ లేదు, ఉండరు ఇంకా అని హ్యాట్రిక్ తో అయిపోయినట్టే అయింది. మీరు కూడా చెప్పండి, మేము కూడా చెప్తాం. ఒక అంగీకారంతో ఒక మనిషిని చేసుకుందాం. ఆ మనిషి ఎవరు అవుతారు కొత్త నేత అన్నది బీజేపీ అధ్యక్షుడు ఎన్నికతో స్పష్టం అయిపోతుంది. రేపు అధ్యక్షుడిగా పార్టీ నేతగా ఎవరిని చేస్తారు జేపీ నడ్డా స్థానంలో అన్నది ఆ వ్యక్తి ఆ ఎంపికలోనే ఆయనే కూడా కావచ్చు, లేదా ఆయనకు కుదిరే అవగాహనలో ఇది కూడా కుదిరి ఉండవచ్చు. సో ఈ విధంగా బీహార్ ఎన్నికలు గేమ్ చేంజర్ అవుతాయి దేశ రాజకీయాల్లో చెప్తూ వచ్చారు. ఇవి బీహార్కే కాకుండా అక్కడ ఘన విజయం వస్తే ఒక విధంగా, ఏదో బయటపడితే ఒక విధంగా జాతీయ రాజకీయాలు తీర్చిదిద్దపడతాయి, అటువైపు నడుస్తాయి అని. కాబట్టి ముఖ చిత్రం అయితే మారబోతుంది. ఇంకా జమిలీ ఎన్నికలు అయితే మోదీ ఉన్నప్పుడే జరపాలి, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిపేసేయాలి. మరీ ఎక్కువ సమయం తీసుకోవడం కూడా మంచిది కాదని ఒక బలమైన అభిప్రాయంతో ఉన్నారు. సో 2027 విల్ బి నెక్స్ట్ ఎలక్షన్. సార్ అదే జరిగితే జమిలీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ఇది వెంటనే ప్రభావం ఇది పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ ఇవన్నీ మనం మాట్లాడుతున్న విషయాలు, టీడీపీ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంత అంటి ముట్టినట్టుగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తర్వాత మనకు వేరే ఐటెం కూడా ఉంది, లోకేష్ మళ్ళీ ఢిల్లీకి కూడా వెళ్తున్నారని. వీళ్ళు చాలా తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, వీళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు, 1-4 సార్లు తిరుగుతున్నారు. కానీ బీజేపీ నాయకత్వం మటుకు అంతగా వాళ్ళు ఇది తామరాకు మీద నీటి బొట్టులాగే వ్యవహరిస్తున్నారు. మొదటి దశలో పవన్ కళ్యాణ్ పట్ల కొంచెం మొగ్గు అది చూపించి పవన్కి ఏదో చాలా ఇది అన్నప్పటికీ అది కూడా ఏమీ జరగలేదు. ఆ మాటకు వస్తే నిన్న కూడా చెప్తున్నా, ఇవేం వేరే కారణాల వల్ల కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలా కొంత ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా గత ప్రభుత్వాన్ని అనొచ్చు. కానీ ఇతరత్రా చూస్తే కూడా పనులు అనేవి పెద్దగా జరగడం లేదు. కేంద్రం నుంచి నిజంగా నిర్దిష్టంగా ఇది వచ్చేసింది, ఇది అయిపోయిందని లేదు. కానీ ఏమి అనడానికేమో జంకుతున్నారు. అంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అని. మొన్న మనం అనుకున్నట్టు సిబిఐ కేసులు ఇద్దరి మీద పెట్టి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కారణం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా ఎన్డీఏ ఇలా నడిపించడం తప్పితే పెద్ద అద్భుతాలు ఏవో జరిగే అవకాశం ఉంది అనేటటువంటి నమ్మకం మటుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఢిల్లీలో బీజేపీ